అనుకున్నదే అయింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మరొకసారి కేసీఆర్ కు షాక్ ఇచ్చింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు ఈసారి ఏకంగా డెడ్ లైన్ కూడా విధించింది. నిజానికి 2009లో ఏర్పడిన జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు గత డిసెంబర్తోనే ముగిసిపోయింది. అప్పటికే ఎన్నికలు జరిగి కొత్త పాలక మండలి ఏర్పడాలి. కానీ టీఆర్ఎస్ అధ్యక్షులు గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదని తెలిసి ఎన్నికలు ఎదుర్కొనుటకు సిద్ధంగా లేరు. మొదట జీహెచ్ఎంసీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అనే 3 కార్పొరేషన్లుగా విభజించి ఎన్నికలకు వెళ్లాలి అనుకున్నారు. దానిలో మేలు కన్నా కీడే ఎక్కువగా ఉండడంతో అది ఆలోచనల వరకే పరిమితమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల బరిలో నిలవాలంటే కత్తి మీద సాములాంటిదే. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ సంవత్సర కాలం పాటు పాలనకు రెఫరెండం అవుతుంది. అసలే గ్రేటర్లో టీఆర్ఎస్ కు సరైన ప్రాతినిధ్యం లేదు. దానితో సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటి నుండి కేసీఆర్ గ్రేటర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాకుండా ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగా తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డిలను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అయినప్పటికీ మొన్న జరిగిన పట్టభద్రులైన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అండ్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించడంతో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మరొక పక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ జాప్యం కావడం మంచిది కాదంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో ప్రజావాజ్యం దాఖలు చేయడంతో తీవ్రంగా పరిగణించిన హైకోర్టు జీహెచ్ఎంసీ ఎన్నికలు మీరు నిర్వహిస్తారా, మమ్మల్ని రంగంలోకి దిగమంటారా అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తలంటడంతో మేల్కొన్న ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మొన్నటి వరకు దేశ సమగ్రతను గాలికొదిలేసి సీమ ఆంధ్ర ప్రజలను నానా రకాలుగా దుర్భాషలాడిన కేసీఆర్ నేడు గ్రేటర్ పరిధిలో అధిక సంఖ్యలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజలు కాళ్లల్లో ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని ప్రేమను ఒలకబోస్తున్నారు. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలో స్వచ్ఛ హైదరాబాద్ అంటూ స్వచ్ఛ భారత్ను కాపీ కొడుతూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. మరొక వైపు ఏప్రిల్ 27న హైకోర్టు గ్రేటర్ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ 200 వార్డులుగా పునర్విభజించి డిసెంబర్ 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. దీంతో గ్రేటర్లో ఎన్నికల హడావిడి మొదలైంది.